టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్తుందా వెళ్ళదా? కప్పు కొట్టడం పక్కన పెట్టండి, ఫస్ట్ ఫైనల్స్ కన్నా వెళ్ళాలి కదా. సో పరిస్థితి ఏంటి? అసలు చాలా టఫ్గా ఉంది అనమాట సిచ్యువేషన్. మనకు 4 దారులు ఉన్నాయి వెళ్ళడానికి. ఇవి ఆప్షన్స్ కాదు, స్ట్రాటజీలు కాదనమాట, దారులు. సో ఏదో ఒక దారి మనం ఎంచుకోవాలి, లేదా ఏదో ఒక దారి మనకు కనెక్ట్ అవ్వాలి. ఆ విధంగా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్. అయితే మనం ఒకవేళ న్యూజిలాండ్తో వైట్ వాష్ కాకుండా సిరీస్ గెలిచి ఉంటే ఇలాంటి స్టేజ్లో మనం ఉండేవాళ్ళం కాదనమాట. సో మన ఇండియాలో మనం న్యూజిలాండ్తో ఓడిపోయాము. ఇంకా దరిద్రం ఏంటి అంటే న్యూజిలాండ్ వాళ్ళు దానికి ముందు సిరీస్లో ఓడిపోయారు, ఇప్పుడు కూడా ఓడిపోతున్నారు, కానీ మన మీద గెలిచిపోయారు. సో ఇవన్నీ ఏదో అంటారు కదా సినిమాలో చెప్పినట్టుగా, ఎక్కడో జరిగేది ఎక్కడో కనెక్ట్ అయినట్టు అదంతా జరిగి మా లాస్ట్కి మన మీద వచ్చి పడింది అనమాట. సో ప్రెసెంట్ సినారియో ఏంటో తెలుసుకుందాం. 4 సినారియోస్ అనమాట. అయితే దానికన్నా ముందు మొహమ్మద్ షమి అప్డేట్. సో షమిని ఆస్ట్రేలియాకు పంపించాలా లేదా అన్నది ప్రెసెంట్, అంటే తను పూర్తి ఫిట్గా ఉంటే బీసీసీఐ ఇంత వెయిట్ చేయదనమాట, టకాన్ పంపించేస్తుంది. సో తనలో ఇంకా ఏమన్నా ఫిట్నెస్ ఇష్యూస్ కనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ స్వయంగా చెప్తున్నాడు వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ అని చెప్పి. సో అదే టైంలో తను కూడా డొమెస్టిక్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. వాళ్ళ టీం ఆల్రెడీ ఏమంటారు నాకౌట్స్కి వెళ్ళిపోయింది, కానీ ఇంకా పంపించట్లేదు అంటే ఏమో మరి. అయితే ఖచ్చితంగా ఒకవేళ ఏమో మనకి సర్ప్రైజ్లు ఏమైనా ఇవ్వచ్చేమో, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా 3rd టెస్ట్కి. సో ఆలోపు షమి పూర్తి ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా టీంతో జాయిన్ అయిపోతాడు. జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే బుమ్రాకు సరైన ఒక పార్ట్నర్ దొరకట్లేదు. బుమ్రా చూసారంటే మీరు అర్లీ వికెట్స్, క్విక్ వికెట్స్ తీస్తున్నాడు, టీంకి కావాల్సిన ఒక కిక్ని ఇస్తున్నాడు. కానీ ఇంకొక వైపు చూసాము అంటే దాన్ని అలాగే కంటిన్యూ చేయట్లేదు మిగతా బౌలర్స్. మేబీ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం అవ్వచ్చు, అక్యురసీ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో షమి వస్తే ఇంకో పరిస్థితి వేరేలా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూద్దాం, మొహమ్మద్ షమి రావాలని కోరుకుందాము. ప్రెసెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఎటువంటి అప్డేట్ లేదు మొహమ్మద్ షమి గురించి, పోతాడా లేదా అన్నది ఇంకా డౌట్ లానే ఉంది. సో టీమిండియాకున్న ఈ 4 వేస్ అంటే ఎలా క్వాలిఫై అవుతుంది అని ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఇమేజ్ పెట్టాను అనమాట. 4 వేస్ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా. సో ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందన్నమాట, మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్. వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి మీరు చూసేయండి అనమాట, మీకు అర్థమవుతుంది, బాగా క్లారిటీ వస్తుంది. ఇంకా అంటే చూసి ఈ వీడియో చూసినా ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో సినారియోస్ ఏంటి అంటే టోటల్గా 5 మ్యాచ్ల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2 టెస్టులు అయిపోయాయి. ఒకటి మనం గెలిచాం, రెండోది వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి. సో ఈ 3 కూడా మనం గెలిస్తే ఏమవుతుంది? 4-1 అవుతుంది. అంటే మనం 4 గెలిచినట్టు అవుతుంది, వాళ్ళు 1 గెలిచినట్టు అవుతుంది. ఇలా గెలిస్తే టీమిండియాకు ఎవ్వరి అవసరం లేదనమాట, డైరెక్ట్గా రాజాలాగా కింగు లెక్క వెళ్ళిపోతుంది అనమాట డబ్ల్యూటీసీ ఫైనల్స్కు. అంటే ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇంకొక సినారియో ఉంది. సో 3-1 అంటే ఏంటి? ఆస్ట్రేలియా వాళ్ళు ఏ టెస్ట్ మ్యాచ్ నెక్స్ట్ గెలవకూడదు, కావాలంటే ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అయిపోని, కానీ మిగతా 2 కూడా మనం గెలవాల్సి వస్తుంది. అప్పుడు 3 అవుతాయి. సో మనం 3 అవుతాయి, ఒకటి డ్రా అవుతుంది, ఒకటి వాళ్ళు గెలిచినట్టు అవుతుంది. సో 3-1తో గెలిస్తే కూడా మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాము. పాయింట్స్ టేబుల్లో మన పొజిషన్ మనకు వచ్చేస్తుంది డబ్ల్యూటీసీ పర్సెంటేజ్ ప్రకారం. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం. అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్లో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట 4-1, 3-1తో గెలిస్తే. సో ఇప్పుడు 3-2 అంటే ఒకటి మనం గెలిచాము, ఒకటి వాళ్ళు గెలిచారు కదా. ఇంకొక 2 టెస్టులు మనం గెలిస్తే మనవి 3 అవుతాయి, ఇంకొక టెస్ట్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు 2 అవుతాయి. సో అప్పుడు 3-2తో మనం బీజీటీని కైవసం చేసుకుంటే నెక్స్ట్ శ్రీలంక మరియు ఆస్ట్రేలియాకు 2 టెస్టులు ఉన్నాయన్నమాట. ఆ టెస్టులో రిజల్ట్ ఏమవ్వాలి అంటే శ్రీలంక గేమ్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఒక గేమ్ని డ్రా చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే టీమిండియా పర్సెంటేజ్ అనేది డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో 58.8 ఉంటుంది. అదే టైంలో ఆస్ట్రేలియా 57 కన్నా తక్కువకు పోయే అవకాశం ఉంటుంది, లేదా 57 ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా టీమిండియా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం చేసేది ఏమీ లేదనమాట. సో మనం ఇక్కడ మన సిరీస్ మనం ఏదో గెలిచేసామనుకోండి, ఏదో నామకే వాస్, మిగతాది శ్రీలంక డ్రా చేయడం అలాంటివి చేయాలి. సో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలి. ఇంకొక లాస్ట్ ఫైనల్ సినారియో ఏంటి అంటే 2-2 ఒకటి గెలిచాము, ఇంకా 3 ఉన్నాయి. అందులో ఇంకొకటి మనం గెలిచి, ఇంకొకటి వాళ్ళు గెలిచి, ఇంకొకటి డ్రా అయితే 2-2 అవుతుంది. అప్పుడు శ్రీలంక సిరీస్ని 1-0 లేదా 2-0, అంటే ఒక టెస్ట్ మ్యాచ్ గెలవాలి, ఒక టెస్ట్ మ్యాచ్ డ్రా అయిపోవాలి, లేదా 2 టెస్టులు శ్రీలంక గెలవాలి అగైనెస్ట్ ఆస్ట్రేలియా. సో అప్పుడు టీమిండియా 55.3%తో ఉంటుంది, ఆస్ట్రేలియా
53.5% లేదా అంతకన్నా తక్కువ పాయింట్స్ తో ఉంటుంది. అప్పుడు టీమిండియా WTC ఫైనల్ కు వెళ్తుంది. సో ఇదనమాట ప్రజెంట్ సినారియో. ఈ 4 వర్కౌట్ అయితే టీమిండియా WTC ఫైనల్ కు వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో ఏది వర్కౌట్ కాకున్నా కూడా టీమిండియా ఈ సంవత్సరం WTC ఫైనల్ ఆడదు. సో మరి మీరేమనుకుంటున్నారు? టీమిండియా WTC ఫైనల్ కు వెళ్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ సినారియోస్ అన్ని కూడా ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఎవరైనా అంటే మీకు ఇంకా డీటెయిల్ గా చూస్తే అర్థమవుతుంది అనుకుంటే నేను ప్రొవైడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి.